ఎన్నికల నిబంధనలు పాటించి పెన్షన్దారులకు సకాలంలో పెన్షన్లు అందించాలని సీఎస్ కు కోరారు టీడీపీ నేతలు. సకాలంలో పింఛన్లు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పింఛన్ల పంపిణీలో కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో మాదిరి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలన్నారు. ఏ ఒక్క అవ్వాతాతకు పెన్షన్ రాకపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు టీడీపీ నేతలు. ఈ నెల 5లోగా పంపిణీ పూర్తి చేయాలని కోరామన్నారు. తమ విజ్ఞప్తికి సీఎస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. నేను నిన్న మార్నింగే కన్సల్ట్ అడిగాను. అంటే ఇది ఏప్రిల్ కాదు, మార్చ్ 31 ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ 1 ఇవ్వలేదు. లాస్ట్ టైం కూడా ఏప్రిల్ 3 నుంచి ఇచ్చాము అని చెప్పారు. అజయ్ నేను మార్నింగ్ అడుగుతూ ఫోన్లో అక్కడ నుంచి 5 to 7 days అవుతుందమ్మా అని చెప్పాను. సో షీ వాజ్ ఇన్ సమ్ ఫ్లైట్లో ఉన్నది, పక్కన అనౌన్స్మెంట్ వస్తుంది, ఆమెకి ఏమని పడిందో నాకు తెలియదు. సో షీ ఇమీడియట్లీ సెడ్ దట్ చెప్పేసింది. ఇట్లా వచ్చి మాట్లాడితే క్లారిఫై చేస్తాను కదా, ఫోన్లో ఏం క్లారిఫై చేయలేదు. మార్నింగ్ ఐ హ్యాడ్ ఏ మీటింగ్. సో నౌ ఈరోజు లక్కీగా నేను ఐ ఆల్రెడీ షెడ్యూల్ వీసీ విత్ కలెక్టర్స్. సో మార్నింగ్ మా సెక్రటరీతో మాట్లాడితే ఒకసారి కలెక్టర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. బై ఈవినింగ్ విల్ బి ఇష్యూయింగ్ ఏ క్లారిటీ, ఎంత టైంలో చేస్తాము, ఏ అమౌంట్లో చేస్తాము. మా ఇంటెన్షన్ కూడా వీ డోంట్ వాంట్ పెన్షనర్స్ టు సఫర్. సో వాళ్ళకి ఏ ఇన్కన్వీనియన్స్గానే చేయాలని ఏం చేయబోతున్నామో ఐ ఇన్ఫార్మ్ ద కమిషన్ ఆల్సో. కమిషన్ కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. సీఈఓకి ఇన్ఫార్మ్ చేసి సీఈఓ ఆల్సో ఇన్ఫార్మ్. సో వాళ్ళకి ఏమైనా కామెంట్స్ ఉంటే The financial problem at the we will ensure that funds. Today is a bank holiday. Tomorrow, finance secretary would again know. Funds problem రోజు సిఇఓ ఆఫీస్ చుట్టూ తిరగటమే మాకు పరిపాటిగా మారింది. సెలవు రోజుల్లో కూడా వచ్చాము. రాష్ట్రంలో మా బాధలు అటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి పాలనా యంత్రాంగం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న తీరది. ఇప్పుడే చూశారు మా వినుకొండ, మా మాజీ ఎమ్మెల్యే, మా పార్టీ నాయకుడు ఏ రకంగా ఆ బొల్లా బ్రహ్మ నాయుడు చేతిలో ఎలాగ ఇబ్బందులు పడుతున్నారని. అది వాళ్ళ పార్టీ నైజం. అది ఆ బూతులు కానీ ఆ అసభ్య పదజాలం కానీ వాళ్ళు ఉపయోగిస్తారు. అది ఆయన మీకు చెప్పారు. మేము క్లియర్గా ఇప్పుడు చెప్పాము ఎన్నికల కమిషన్కి. ఆ రవిశంకర్ రెడ్డి అనే పల్నాడు ఎస్పీ ఒక్క క్షణం కూడా ఎస్పీగా ఉండే అర్హత లేదు అని చెప్పాం. అక్కడ వర్టికల్ గా డైరెక్షన్ ఇచ్చాడు ఆయన. వైసీపీ వాళ్ళు వస్తేనే మీరు పనిచేయండి, తెలుగుదేశం మీకు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోవద్దని ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుగా మాకు తెలుస్తుంది. ఆయన హావభావాలు అలాగే ఉన్నాయి, ఆయన వ్యవహార శైలి అలాగే ఉంది. అక్కడ ఆ జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా నేను గెలిపిస్తాను, మీకు అంకితం చేస్తానని జగన్మోహన్ రెడ్డికి ప్రామిస్ చేసేవాట ఆయన. అది అనుకుంటున్నారు అక్కడ వైఎస్ఆర్ వాళ్ళందరూ కూడా. ఈ ఎస్పీ ఉంటే 7 సీట్లు గెలుస్తాం మనం. ఆయన ఎస్పీగా ఉండే అర్హత ఉందా? ఆ విషయం కూడా సవివరంగా సీఎం గారికి చెప్పాం. అక్కడ నంద్యాల ఎస్పీ ఉన్నారు. మొన్న ఇక్కడ పిలిచి కూడా చీవాట్లు పెట్టారు ఎలక్షన్ కమిషన్, అయినా కూడా మార్పు లేదు. ఆయన వచ్చి సీఎం దగ్గర వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ నాయకుడిని చంపేశారు అక్కడ. ఈ రకంగా ఎన్నో దాడులు జరుగుతున్నా తెలుగుదేశం పార్టీ మీద ఆ ఎస్పీ పట్టించుకోవట్లేదు. రోజు సీఈఓ